గతానికి భిన్నంగా టీడీపీలో అసంతృప్త స్వరాలు వినిపిస్తున్నాయి. చిన్న చితక లీడర్లైతే పట్టించుకోవాల్సిన పని లేదు. సీనియర్ నేతలే వాయిస్ పెంచుతున్నారు. ఏకంగా అధినేతపైనే విమర్శలు ఎక్కుపెడుతున్నారు. మినీ మహానాడు వేదికగా వినిపిస్తున్న పొలిటికల్ సెటైర్లు టీడీపీలో కలవరం కలిగిస్తున్నాయి. మంచివారు కాబట్టి మమ్మల్ని ఎలా ఉంచారు అని నేను మరి పదే సార్లు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ తెలుసు మాకున్నటువంటి సమస్యలు, మా జిల్లాకు ఉన్నటువంటి సమస్యలు సమర్థవంతంగా సాల్వ్ చేస్తారని మన రెడ్డి గారిని మరీ నేను కోరుతున్నాను. ఇది విజయనగరంలో జరిగిన మినీ మహానాడులో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామి చంద్రబాబుపై వ్యక్తం చేసిన అసంతృప్తి. ఎప్పుడైనా పోయినా కూడా సోమిశెట్టిని చూస్తే లేస్తే నన్ను చూస్తే చంద్రబాబు నాయుడు మీ జిల్లాలో 3 సీట్లే వచ్చాయి, వెస్ట్ గోదావరిలో 16 సీట్లు వచ్చాయి అని చెప్తాడు. 3 సీట్లు మా వలన పోలేదు సార్ అని కూడా మేము చెప్తున్నాం. లేదా ఆయన దృష్టి అంతా కూడా వెస్ట్ గోదావరి పైనే ఉంది, కర్నూలు పైన ఆయన దృష్టి లేదు. ఇది చంద్రబాబుపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సెటైర్. టీడీపీ మినీ మహానాడు కార్యక్రమాల్లో ఆ పార్టీ నేతల అసంతృప్తి బయటపడుతోంది. నామినేటెడ్ పదవులు భర్తీ కాకపోవడం, అధికారంలోకి వచ్చి ఏడాదైనా వాటి ఊసెత్తకపోవడం, పార్టీలో ఆశావహులు ఎక్కువగా ఉండటం వంటి అంశాలు అధినేతకు సవాళ్లు విసురుతున్నాయి. పదేళ్ల తర్వాత ప్రభుత్వం ఏర్పడినా అనుకున్నట్టుగా పనులు కావట్లేదన్న ఆలోచనలో ఉన్నారు టీడీపీ నేతలు. ఏడాది పాటు అధికారంలో ఉన్నా ఇంతవరకు ఒరిగిందేమీ లేదన్న బాధ వారిని తొలిచేస్తోంది. సామాజిక సమీకరణాల్లో పదవులు కోల్పోయిన వారు, పదవుల్లో ఉన్నా అధికారాన్ని చలాయించలేకపోతున్న వారు తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. 10 ఏళ్ల పాటు పార్టీకి అండగా నిలిచిన వారికి అధినేత సరైన ప్రాధాన్యం ఇవ్వట్లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అవకాశం ఉన్న చంద్రబాబు తమకు పదవులు ఇవ్వట్లేదని బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వలేకపోతున్న సీఎం రాజకీయంగా అవసరమైన పనులను కూడా చేసి పెట్టట్లేదనే నిరాశతో ఉన్నారు తమ్ముళ్లు. అధికారుల తీరుపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సివిల్ సర్వెంట్లు తమ మాట వినట్లేదని, కనీసం తమను పట్టించుకోవట్లేదని ఎమ్మెల్యేలు, సీనియర్లు లోలోపల మదనపడుతున్నారు. తాను కోరుకున్నట్లు వ్యవహరించట్లేదని, మంత్రుల తీరుపై చంద్రబాబు తమకు స్వేచ్ఛ ఇవ్వట్లేదని చంద్రబాబు తీరుపై మంత్రులు అసంతృప్తితో ఉన్నారు. అందుకే ఏకంగా బాబుపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. కేఈ పతివాడ ఎపిసోడ్ కూడా ఆ కోవలోకి వస్తుంది. ఎలాగూ ప్రయోజనం ఉండదని చిన్నాచితక నేతలు తమలో అగ్నిగుండాన్ని బద్దలు కొట్టకపోయినా సీనియర్లు మాత్రం తమ అభిప్రాయాన్ని కొండబద్దలు కొడుతున్నారు. రాజధాని కోసం కసరత్తు చేస్తున్న టీడీపీకి ఈ అంతర్గత కల్లోలం కలవరం తెప్పిస్తోంది.